శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. గ్రహ సంచారం బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. ధనాదాయం మాత్రం బాగుంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అయితే దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, శుభమూలక ధనవ్యయం అవుతుంది. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ధనం విషయంలో మాత్రం, పెట్టుబడి విషయంలో అనవసరంగా దేని మీద ఇన్వెస్ట్ చేయవద్దు. పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్త. అలాగే ఈ మాసం మీకు జాయింట్ పనిచేయదు. అంటే జాయింట్గా ఏమైనా చేద్దాం అనుకుంటారు చూసారా, అలాగా జాయింట్ మాత్రం పనిచేయదు. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు మాత్రం బాగానే ఉంటుంది. మీకు శుభకార్యంలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. కానీ ప్రయాణంలో జాగ్రత్త. ఇకపోతే ఈ మాసం మీరు ఏ విధమైన అనవసర బాధ్యతలు పెట్టుకోవద్దండి. లేనిపోని బాధ్యతలు ఏం పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ లేనిపోని బాధ్యతలు పెట్టుకోవద్దు. ఎవరికి హామీలు ఉండొద్దు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళతో కూడా గౌరవించండి. వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించండి. అలాగే గురువుల్ని మీ ఇష్టానుసారంగా చెడు కామెంట్స్ చేయకండి. ఎందుకంటే గురువులు ఆగ్రహించారనుకో, మీరు ఇంకా మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎవరైనా సరే ఒకరి మీద కామెంట్ చేసేటప్పుడు ముందు మీరు ఏంటో తెలుసుకోండి, అప్పుడు కామెంట్ చేయండి. ఇక మిత్రవర్గం వారి యొక్క సహాయ సహకారం మీకు అందుతాయి. కానీ బంధువర్గం వారు మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. బంధువర్గం వారు, అలాగే మీ రక్త సంబంధికులు, వీరితోటి కాస్త చికాకు కలిగించే సంఘటనలు కనిపిస్తున్నాయి. కానీ వాదోపవాదాలకు వెళ్ళవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. కాస్త ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. ఏం పర్వాలేదు, ఓర్పు సహనంతో వర్తించండి. ఇక ఈ నెల మీకు ఘోష ఎక్కువ ఉంటుంది, నరపేడు ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఎక్కువ ఉంటారు, మీకు తెలియని శత్రువులు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య విషయం చాలా జాగ్రత్త. రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి ఈ మాసం. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు కూడా బాగుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా బాగుందండి. వ్యాపారం చక్కగా సాగుతుంది. మీకు అధిక లాభాలు వస్తాయి. అలాగే జాయింట్ వ్యాపారం వద్దు. ఈ మాసం జాయింట్ వ్యాపారం పెట్టవద్దు. రైట్. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ మాసం బాగుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. అధికారులతో పై అధికారులు మనల్ని పొందుతారు మీరు. అలాగే మీకు ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారు, చదవాలి కూడా. మీరు ఏ విధమైన ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దమ్మా. చదువుకునే విద్యార్థులు. అలాగే మీరు ప్రతిరోజు కూడా సరస్వతీదేవి మంత్రాలు, అలాగే హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. ఇక విదేశాలకి పై చదువులకి విదేశాలు వెళ్ళేవారికి, అలాగే ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి ప్రయత్నం చేసుకొని మీకు బాగుంది ఈ మాసం. ప్రయత్నం చేసుకోండి. ఇక రాజకీయ నాయకులు ఈ మాసం బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. గ్రామాల్లో మంచి కార్యక్రమం చేపడతారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. అయితే ధన విషయంలో జాగ్రత్త. ఆర్థిక పరమైన ఇబ్బందులు మీకు ఉంటాయి. అలాగే మీకు తెలియని శత్రువులు ఉంటారు. నరఘోష ఉంది, జాగ్రత్త. ఇక
కళారంగం వారు సినిమా, టీవీ, అలాగే ఇతర టెక్నీషియన్స్, రచయిత, దర్శక, నిర్మాత, గాయకులు, నటీవర్గం వారు మీకు ఈ మాసం మంచి సువర్ణావకాశాలు వస్తాయండి. ఈ మాసం బాగుంది, ఫుల్ బిజీగా ఉంటారు, అన్ని విధాలా బాగుంది. కానీ మీ గృహంలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం జాగ్రత్త, ఒక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్. ఇక మీరు ఇది కేవలం రాశి ఫలాలు, మాస ఫలితాలు మాత్రమే. ఇది మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం, మీ జన్మజాతకం జరిగే దశ, అంతర్దశ, అలాగే గ్రహాలు ఉన్న పరిస్థితి, ఇవన్నీ టాలీ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పిన జరగచ్చు, జరగకపోవచ్చు, జరగాలని రూల్ లేదు, జరగకూడదు అనుకోలేదు. చాలామంది ఫోన్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినండి బాగున్నాయని. కొంతమంది జరగలేదు అంటున్నారు. అందు గురించి గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి, కింద నెంబర్ ఉందో ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ మాసం సింహరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. మీరు శివాలయంలో అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం కూడా. మీకు దగ్గరలో సూర్యనారాయణమూర్తి దేవాలయం అంటే దర్శించుకోండి. మీకు దగ్గరలో ఒకవేళ సూర్యనారాయణమూర్తి దేవాలయం మాకు లేదండి అయ్యా అంటే విష్ణాలయం దర్శించుకోండి. ఆదివారం ప్రతి ఆదివారం విష్ణాలయం దర్శించుకోండి. వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోండి, కాలభైరవాష్టమి చదువుకోండి. ఒకసారి ఒక ఆదివారం కిలోంపావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఇక మీరు వీలైతే ఈ మాసం, ఈ చైత్రమాసం, ఏప్రిల్ మాసంలో మీ గృహంలో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మంచిది. ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి, పక్షులకి చిరుధాన్యాలు వేయండి, భిక్షకాలకి ఆహారం పెట్టండి. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఏదైనా సరే మీకు బాగుంది, ఏం పర్వాలేదు, కంగారు పాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవంతు, స్వస్తి.